ఇది ఒక యుద్ధ కథ కాదు, ఇది ఒక మనసు కథ. భగవద్గీత మొదలయ్యేది కృష్ణుడితో కాదు, అర్జునుడితో కాదు, ఒక అంధుడితో మొదలవుతుంది. యుద్ధభూమి సిద్ధంగా ఉంది. కురుక్షేత్రం, ధర్మభూమి. రెండు వైపులా సైన్యాలు నిలబడి ఉన్నాయి. అలాంటి సమయంలో ధృతరాష్ట్రుడు ప్రశ్న అడుగుతాడు. శ్లోకం వినండి. ధృతరాష్ట్ర ఉవాచ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యూయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత్ సంజయ. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ధర్మభూమిగా పేరున్న కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో చేరిన నా కుమారులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు? ఇక్కడ ఒక సూక్ష్మమైన కాని భయంకరమైన సత్యం ఉంది. ధృతరాష్ట్రుడు ధర్మం గెలిచిందా అని అడగలేదు. న్యాయం ఏవైపుంది అని అడగలేదు. అతను అడిగింది ఒకటి, నావాళ్లు ఏమి చేస్తున్నారు? ఇదే అంధత్వం. కళ్లతో కాకుండా స్వార్థంతో చూసే చూపు. ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది. ఆఫీస్లో తప్పు తెలిసినా మన టీం కదా అని న్యాయం మరిచిపోతాం. కుటుంబంలో సత్యం తెలిసినా మనవాళ్లు అని మౌనం పాటిస్తాం. సమాజంలో ధర్మం కన్నా లాయల్టీకి ఎక్కువ విలువ ఇస్తాం. ఇది ధృతరాష్ట్ర మనస్థితి. చూపు ఉండొచ్చు, కాని స్వార్థముంటే మనసు అంధమే. ఈ మొదటి శ్లోకం మనకి ఒక ప్రశ్న వేసింది. నీవు ధర్మాన్ని చూస్తున్నావా, లేకన వాళ్ళు అనే కళ్లజోడుతో చూస్తున్నావా? భగవద్గీత యుద్ధంతో కాదు, మనిషి లోపల ఉన్న అంధత్వాన్ని బయటపెట్టడంతో మొదలవుతుంది. ఇది మొదటి శ్లోకం. ఇంకా కృష్ణుడు మాట్లాడలేదు, కాని మనసుల యుద్ధం ఇప్పుడే మొదలైంది. తరువాతి శ్లోకం, భయం వచ్చినప్పుడు మనిషి ఎలా మారిపోతాడో. ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనలను రక్షిస్తుంది. ఇదే సనాతన సత్యం. ఈ గీతాజ్ఞానం నిత్యం నీ జీవితంతో మాట్లాడాలంటే ధర్మో రక్షతి రక్షితః ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం కోసం నిలబడే ప్రతి ఒక్కరితో ఈ వీడియోను షేర్ చేయండి.